నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్ కు స్వాగతం. అనంతమైన కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగితే మన మనసులను ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన దైవికమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ ప్రపంచం పేరు కోసల దేశం. సకల సిరి సంపదలకు, పాడి పంటలకు, ధర్మబద్ధలైన జీవనానికి ఆ దేశం పెట్టింది పేరు. ఆ దేశానికి ప్రాణనాడిలా, ఒక తల్లిలా పాలిచ్చి పెంచే జీవనది సరయూ నది. ఆ నది నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అందులో చూసుకుంటే మన మనసులోని ముడతలు కూడా కనిపించేంత నిర్మలంగా ఉంటుంది. ఆ సరయూ నదీ తీరాన సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కుమారుడైన మనువు స్వయంగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే భూలోక అమరావతిగా, సకల కళలకు నిలయంగా పేరుగాంచిన అయోధ్య. అయోధ్య అంటే ఎవరూ జయించడానికి, శత్రువులు కన్నెత్తి చూసి ఎదిరించడానికి వీలు కానిది అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ నగరం చుట్టూ ఆకాశాన్ని తాకేంత ఎత్తైన, విశాలమైన కోటగోడలుండేవి. ఆ గోడల చుట్టూ శత్రువులు లోపలికి రాలేనంత లోతైన కందకాలు, అందులో భయంకరమైన మొసళ్లు అహర్నిశలు కాపలాగా ఉండేవి. ఆ కోట తలుపులు ముత్యాలు, పగడాలు, వజ్రవైడూర్యాలతో పొదగబడి ఉదయం సూర్యకిరణాలు పడగానే తళతళా మెరుస్తూ చూసేవారి కళ్లను మిరుమిట్లు గులిపేవి. ఆ మహానగరంలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన పారిజాత పూల సుగంధం మనల్ని పలకరిస్తుంది. ఏ వీధిలో చూసినా పచ్చని వృక్షాలు, ఆ చెట్ల నిండా రంగురంగుల పూలు, మధురమైన పండ్లు ఉండేవి. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల రాజభవనాలు, ఆ భవనాలపై రెపరెపలాడే బంగారు వర్ణపు జెండాలు అయోధ్య వైభవాన్ని దశదిశలా చాటి చెప్పేవి. అయోధ్యలోని వీధులు ఎంతో విశాలంగా, రథాలు స్వేచ్ఛగా తిరిగేలా ఉండేవి. ఆ వీధుల్లో ప్రతిరోజూ సుగంధద్రవ్యాలు కలిపిన పన్నీరు చల్లి, రంగురంగుల ముగ్గులు వేసి, పచ్చని మామిడి తోరణాలతో ఒక పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించేవారు. ఆ మహానగరంలో నివసించే ప్రజల ముఖాల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన కళ, పెదవులపై చెరగని చిరునవ్వు ఉండేది. వారికి కష్టమంటే ఏమిటో, కన్నీరంటే ఏమిటో, ఆకలి అంటే ఏమిటో ఏ కోశానా తెలియదు. ప్రతి ఇంటి ముందు ధాన్యం రాసులు కుప్పలుగా పోసి ఉండేవి. ఆ నగరంలో ఎవరూ తమ ఇళ్లకు, బీరువాలకు తలుపులు, తాళాలు వేసుకునేవారు కాదు. ఎందుకంటే అక్కడ దొంగతనమనే మాటే లేదు. అబద్ధమాడేవారు కాని, ఒకరిని మోసం చేసేవారు కాని, దురాశతో ఎదుటివారి సొమ్మును ఆశించేవారు కాని ఆ రాజ్యంలో భూతద్దం పెట్టి వెదికినా దొరికేవారు కాదు. వర్తకులు అత్యంత నిజాయితీగా, ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు. దేశదేశాల నుండి వచ్చే వ్యాపారులకు అయోధ్య ఒక స్వర్గధామంలా ఉండేది. బ్రాహ్మణులు నిరంతరం వేదమంత్రాలు పఠిస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, హోమాలు నిర్వహిస్తూ రాజ్యానికి, విశ్వానికి శుభం కలగాలని ప్రార్థించేవారు. ఆ వేదమంత్రాల ధ్వని అయోధ్య నగరమంతా ప్రతిధ్వనిస్తూ ప్రతి ఒక్కరి మనస్సును ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంచేది. క్షత్రియులు దానధర్మాలు చేస్తూ, ఆయుధ విద్యలలో ప్రావీణ్యం పొంది రాజ్య రక్షణ కోసం అహర్నిశలు శ్రమించేవారు. ఆడవారు అత్యంత అందమైన పట్టు వస్త్రాలు, ముత్యాల ఆభరణాలు ధరించి ఇళ్లల్లో మహాలక్ష్మీదేవిలా, దైవసమానులుగా గౌరవింపబడేవారు. ఏ ఇంట్లో చూసినా అతిథులకు మృష్టాన్న భోజనం పెట్టి వారిని సాక్షాత్తూ నారాయణుడిగా భావించి సేవ చేసే గొప్ప సంస్కృతి ఆ అయోధ్య ప్రజలది. ఇంతటి అద్భుతమైన నగరాన్ని, భక్తిభావంతో కూడిన ప్రజలను పాలిస్తున్న మహారాజు సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకు వంశోద్ధారకుడు, రఘువంశ సంజాతుడు, 10 దిక్కులలో తన రథాన్ని స్వేచ్ఛగా, ఎదురు లేకుండా నడపగలిగిన మహావీరుడు, సాక్షాత్తూ దేవతలకు సైతం రాక్షసులతో జరిగే యుద్ధంలో సహాయం చేసిన మహాపరాక్రమవంతుడు దశరథ మహారాజు. ఆయన రాజసభలో సింహాసనం మీద కూర్చుంటే సాక్షాత్తు ఆ దేవేంద్రుడు భూమి మీదకు వచ్చాడా అన్నంత గంభీరంగా ఉండేది. ఆయన కిరీటం కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేది. అష్టదిక్పాలకుల తేజస్సు ఆయనలో ప్రతిబింబించేది. సుమంత్రుడు లాంటి 8 మంది అత్యంత తెలివైన, నిజాయితీపరులైన మంత్రులు, వశిష్ఠుడు, వామదేవుడు లాంటి మహారుషులు ఆయనకు కులగురువులుగా ఉండి ప్రతి అడుగులోనూ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేలా ఆయనకు దిశానిర్దేశం చేసేవారు. దశరథుడు తన రాజ్యంలోని ప్రజలను, రైతులను, సామాన్యులను తన సొంత కన్నబిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన పాలనలో ఎవరికీ ఎలాంటి అన్యాయం జరిగేది కాదు. ఒకరోజు నిండు సభ జరుగుతున్న సమయంలో ఒక సామాన్య వృద్ధుడు ఆవేదనగా పరిగెత్తుకుని వచ్చి, మహారాజా, నా బాధ ఆలకించు అన్నాడు. దానికి దశరథుడు తన సింహాసనం దిగి
ఆ వృద్ధుడి దగ్గరకు నడిచి వెళ్లి అతని భుజం తట్టి ఎంతో ప్రేమగా, నాయనా, నేను బ్రతికుండగా నీ కంటివెంట కన్నీరు ఎందుకు వచ్చింది? నీ కష్టమేమిటో నిర్భయంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు, మహారాజా, నిన్న రాత్రి వీచిన భయంకరమైన గాలివానకు నా పర్ణశాల కూలిపోయింది, నా పంట నష్టపోయింది, నాకు తినడానికి తిండి లేదు అని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు దశరథుడు నవ్వి, నాయనా, నా ప్రజల కష్టమే నా కష్టం, నా రాజ్యంలోని అణువణువు మీదే, నీకు కోల్పోయిన దానికి 10 ధాన్యం తిరిగిస్తాను, నీకు వెంటనే కొత్త ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెంటనే తన మంత్రులకు ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ వృద్ధుడు ఆనంద బాష్పాలతో మహారాజుకు పాదాభివందనం చేసి, నీ చల్లని పాలనలో మేమంతా ధన్యులం మహారాజా అంటూ సంతోషంగా వెళ్లిపోయాడు. ఇది అయోధ్యలో ప్రతిరోజూ కనిపించే దృశ్యమే. ఇంతటి వైభవం, ఇంతటి అపారమైన సంపద, ఎటుచూసినా తన నామస్మరణ చేస్తూ తనను దేవుడిలా ఆరాధిస్తున్న ప్రజలు, తనకోసం ప్రాణాలిచ్చే మంత్రులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 అత్యంత అందమైన, గుణవతులైన భార్యలు అన్నీ ఉన్నాయి దశరథునికి. పగటిపూట నిండు సభలో ఆయన నవ్వుతూ, అందరికీ అభయమిస్తూ ఒక మహాచక్రవర్తిలా కనిపించేవాడు. కాని చీకటి పడే కొద్దీ, రాత్రి గడిచే కొద్దీ ఆ మహారాజు గుండెల్లో ఒక భయంకరమైన అగ్నిపర్వతం రగులుతూ ఉండేది. ఆ రాజ్యానికి పగలు ఎంత అందంగా ఉంటుందో, అంతరంగానికి అంత భయానకంగా, ఒంటరిగా ఉండేది. ఆ మహాచక్రవర్తిని పుత్రశోకమనే భయంకరమైన రాక్షసి లోపలి నుండి తినేస్తోంది. ఒకనాటి రాత్రి అయోధ్య అంతా గాఢనిద్రలో ఉంది. పండు వెన్నెన ఆకాశం నుండి జాలువారుతూ పంచని చెట్లమీద పడి వెండిలా మెరుస్తోంది. దశరథుడు తన విశాలమైన శయనమందిరంలో ఒంటరిగా బాల్కనీలో నిలబడి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల వైపు చూస్తున్నాడు. అతని కళ్లలో చెప్పలేనంత బాధ, ముఖంలో తీవ్రమైన విషాదం. ఆ వెన్నెలను చూస్తూ, ఎంత అద్భుతమైన రాజ్యం నాది, నా గుప్పెట్లో సర్వలోకాలున్నాయి, నేను తలుచుకుంటే దేన్నైనా జయించగలను, కాని నా జీవితం మాత్రం ఈ చీకటి రాత్రిలాగే అంధకారంగా మిగిలిపోయింది అని తనలో తాను గొణుక్కుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన అతని పట్టపురాణి కౌసల్యాదేవి ఆయన బాధను చూసి తట్టుకోలేకపోయింది. మెల్లగా ఆయన దగ్గరకొచ్చి ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకుని అత్యంత అనురాగంతో, నాథా, ఏంటి ఈ అర్ధరాత్రి ఆవేదన? మన రాజ్యం సుభిక్షంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, శత్రువులు మన పేరు వింటేనే వణికిపోతున్నారు, అయినా మీ కళ్లలో ఈ కన్నీరు దేనికి స్వామి అని అడిగింది. అప్పుడు దశరథుడు ఒక పెద్ద నిట్టూర్పు ముడిచి భారమైన, వణుకుతున్న స్వరంతో, కౌసల్యా, నా వయసు మీద పడుతోంది, నా తల నెరిసిపోతోంది, నా అవసాన దశ దగ్గర పడుతోంది అనిపిస్తోంది. ఈ విశాలమైన సామ్రాజ్యాన్ని, కోట్లాది మంది ప్రజలను రక్షించుకోవడానికి నా చేతుల్లో ఒకప్పుడు ఉన్నంత సత్తువ ఇప్పుడు లేదు. నాకు ఎంతోమంది భార్యలున్నారు, అంతులేని సంపద ఉంది, ఏది కావాలంటే అది క్షణాల్లో నా ముందుంటుంది. కాని నన్ను నాన్న అని ఆప్యాయంగా పిలిచి నా ఒడిలో ఆడుకునే ఒక పసిబిడ్డ లేదు కౌసల్య. నా కళ్ల ముందే ఈ మహోన్నతమైన ఇక్ష్వాకు వంశం నాతోనే అంతరించిపోతోందే అన్న భయం నన్ను ప్రతిక్షణం కుళ్లబుడుస్తోంది, నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఈ నా రాజ్యాన్ని, నన్ను నమ్ముకున్న నా ప్రజలను నా తరువాత సొంత కన్నబిడ్డల్లా చూసుకునే వారసుడు ఏడి కౌసల్య? నా ప్రాణాలు పోయేలోపు నా చేతులతో నా బిడ్డకు పట్టాభిషేకం చేసి సంతోషంగా కళ్ళు మూసే అదృష్టం నాకు ఈ జన్మకు లేదా? ఒకవేళ నేను మరణిస్తే నాకు తలకొరివి పట్టి కర్మకాండలు చేసే కొడుకు లేక నా ఆత్మకు ముక్తి ఎలా కలుగుతుంది కౌసల్య? అంటూ ఏకధాటిగా ఒక చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఆ మహాచక్రవర్తి దశరథుడు. ఆ మాటలు విన్న కౌసల్య గుండె ముక్కలైపోయింది. ఆమె కూడా కన్నీరు పెట్టుకుంటూ, మహారాజా, ధైర్యం తెచ్చుకోండి, మనం ఏ పాపమూ చెయ్యలేదు, ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తున్నాం, మన ధర్మమే మనల్ని కాపాడుతుంది, ఆ భగవంతుడు మనల్ని అంత సులభంగా విడిచిపెట్టడు, ఏదో ఒక మార్గం చూపిస్తాడు, విచారించకండి అని ఎంతో ప్రేమగా ఆయనను ఓదార్చింది. ఆ రాత్రి అలా ఎన్నో ఆలోచనల మధ్య, ఆ దంపతుల కన్నీటి మధ్య భారంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అయోధ్యలోని విశాలమైన బంగారు స్తంభాలతో కూడిన రాజసభ ప్రారంభమైంది. మంత్రులు, సామంతులు, ఋషులు అందరూ ఆసీనులయ్యారు. దశరథుడు తన సింహాసనం మీద కూర్చున్నాడు కాని ఆయన మనసు అక్కడ లేదు. దీర్ఘాలోచనలో ఏదో కోల్పోయినవాడిలా కళతప్పిన ముఖంతో ఉన్న దశరథుణ్ణి ఆయన కులగురువు వశిష్ఠ మహాముని గమనించాడు.
ఆయన దశరథుని వైపు చూసి, మహారాజా, మీ వదనంలో ఏదో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయే మీ ముఖంలో ఈ నైరాశ్యం ఎందుకు? మీ మనస్సును తొలిచేస్తున్న ఆ భయంకరమైన సమస్య ఏమిటో ఈ సభకు, నాకు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు దశరథుడు భరువెక్కిన హృదయంతో తన స్థానంలోనుంచి లేచి గురువుగారికి చేతులు జోడించి కన్నీరు కురుస్తుండగా, గురుదేవా, మీరు త్రికాల వేద్యులు, సర్వజ్ఞులు. నా అంతరంగంలో ఉన్న బాధ మీకు తెలియనిది కాదు. సగరుడు, భగీరథుడు లాంటి మహావీరులు జన్మించిన ఈ సూర్యవంశం నాతోనే అంతరించిమోతోందన్న బాధ నన్ను దహించివేస్తోంది. నాకు పుత్ర సంతానం కలగడానికి ఏదైనా దైవికమైన మార్గం లేదా? నా తండ్రులు, తాతలు ఎంతో పవిత్రంగా పరిపాలించిన ఈ పుణ్యభూమికి ఒక సరైన వారసుణ్ణి ఇవ్వలేకపోయానన్న అపరాధభావం నన్ను బ్రతకనివ్వడం లేదు. దయచేసి నాకేదైనా దారి చూపించండి గురుదేవా. ఈ మహాపాపం నుండి నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. సభలో ఉన్నవారంతా ఆ మాటలు విని కంటతడి పెట్టారు. అప్పుడు వశిష్ఠుడు ప్రశాంతమైన చిరునవ్వు నవ్వి, మహారాజా, మీరు కంగారు పడకండి. మీ వంశం ఎన్నటికీ అంతరించదు. ఈ భూమండలాన్నే కాదు, ముల్లోకాలను శాసించగలిగే మహావీరులు త్వరలోనే మీకు జన్మిస్తారు. కాని దానికోసం మీరొక గొప్ప కార్యం చెయ్యాలి. మీరు భూమిపై ఉన్న రాజులందరినీ ఆహ్వానించి అశ్వమేధ యాగం మరియు సంతానం కోసం ప్రత్యేకంగా పుత్రకామేష్టి యాగం చెయ్యాలి. ఋష్యశృంగుడు అనే గొప్ప తపస్విని, నిష్ఠాగరిష్ఠుణ్ణి మన అయోధ్యకు తీసుకువచ్చి ఆయన చేతుల మీదుగా ఈ యాగం జరిపిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మీకు లోక కళ్యాణం చేసే బిడ్డలు జన్మిస్తారు అని అభయమిచ్చాడు. ఆ మాటలు విన్న దశరథుని ప్రాణాలు తిరిగి లేచిరొచ్చాయి. ఎండాకాలంలో ఎండిపోయిన చెట్టుకి కుండపోత వర్షం పడితే ఎలా పచ్చగా చిగురిస్తుందో ఆయన ముఖం ఒక్కసారిగా అలా వెలిగిపోయింది. కళ్లల్లో కొత్త ఆశలు చిగురించాయి. సభలో ఉన్న మంత్రులు, సామంతులు అందరూ సంతోషంతో జయజయధ్వానలు చేశారు. వెంటనే ఆ పుత్రకామేష్టి యాగం చెయ్యడానికి కావాల్సిన సన్నాహాలు, ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చెయ్యమని సుమంత్రుణ్ణి, ఇతర మంత్రులను దశరథుడు సంతోషంగా ఆదేశించాడు. అలా ఆ రోజు అయోధ్య నగరంలో ఒక కొత్త ఆశ చిగురించింది. రాబోయే ఒక మహోన్నత అవతారానికి ఆ సభలో అంకురార్పణ జరిగింది. ఆ యాగం ఎలా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ యాగం నుండి అగ్నిదేవుడు బయటకు వచ్చి దశరథుడికి ఏమిచ్చాడు, ఆ తరువాత దశరథుని కోరిక ఎలా తీరింది, శ్రీరామచంద్రుడు ఎలా జన్మించాడు అన్న అద్భుతమైన విషయాలను మనం తరువాత ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఈనాటి మన కథలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే, మనిషికి ఎంత డబ్బు, అధికారం, హోదా, పరపతి ఉన్నప్పటికీ జీవితంలో ఏదో ఒక లోటు, బాధ ఉండటం సహజం. సర్వలోకాలను శాసించగలిగే దశరథ మహారాజుక్కూడా పుత్రశోకమనే కష్టం తప్పలేదు. కష్టాలు వచ్చినప్పుడు మనం కుంగిపోయి నిరాశపడకుండా మన పెద్దలను లేదా గురువులను ఆశ్రయించి ధర్మబద్ధంగా, ఓపికగా పరిష్కారం వెతుక్కోవాలి. అలాగే నిజమైన సంపద అంటే కేవలం మన దగ్గర ఉన్న బంగారు, ఆభరణాలు కాదు. మనకు మనశ్శాంతినిచ్చే కుటుంబం, సమాజంలో మనం చేసే మంచి పనులే మన నిజమైన ఆస్తి అని, ధర్మమే మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది అని అయోధ్య ప్రజల జీవన విధానం, దశరథుని పరిపాలన మనకు నేర్పుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్లీ కలుద్దాం.